డెలివరీ తర్వాత బాలింతలకు పాలు రాకపోయినా, బేబీకి సరిపడ పాలు అందకపోయినా ద బెస్ట్ ప్రోడక్ట్ అండి స్టెలక్ గ్రాన్యూల్స్. సో దీన్ని ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. న్యూ మమ్స్కి చాలా ఉపయోగపడే ఈ ప్రోడక్ట్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాము. మరి హలో ఫ్రెండ్స్, మీ అందరి కోసం ద బెస్ట్ ప్రోడక్ట్ తీసుకొచ్చానండి. ఈ వీడియో చూశాక కనీసం 10 మందికి షేర్ చేస్తానండి, ఎందుకంటే ఈ వీడియో అంత ఉపయోగంగా ఉంటుంది. సో వీడియోకి వెళ్ళిపోదాము. స్టెలక్ గ్రాన్యూల్స్ అంటే మదర్ డెలివరీ తర్వాత ఫీడింగ్ కోసం ఉపయోగించే ద బెస్ట్ ప్రోడక్ట్ అండి. దీన్ని పాలలో తీసుకోవాలి. నాకు 4 days అయిన తర్వాత, ఆఫ్టర్ డెలివరీ అయి 4 days అవుతుంది, అప్పటికి నాకు ఫీడ్ చేయడానికి మిల్క్ అనేది స్టార్ట్ అవ్వలేదండి. నాకు మా డాక్టర్ గారు ఈ గ్రాన్యూల్స్ని సజెస్ట్ చేశారండి. సో దీన్ని తీసుకున్న తర్వాత నాకు 12 hours పాలు ప్రొడ్యూస్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి అంటే గోరువెచ్చని పాలలో 2 tablespoons మార్నింగు ఈవినింగు తీసుకోవాలండి. పాలు ఇష్టపడిన వారైతే గోరువెచ్చని వాటర్లో కలిపి తాగవచ్చండి. మా డాక్టర్ గారు నాకు మార్నింగు, ఆఫ్టర్నూన్, నైట్ టైము 3 days వరకు తాగిన తర్వాత ఫోర్త్ డే వచ్చి మార్నింగ్ ఈవినింగ్ తీసుకోమన్నారండి. నాకైతే డెలివరీ 4 days దాకా మిల్క్ ప్రొడ్యూస్ కాలేదు కాబట్టి ఫస్ట్ 3 days 3 times తీసుకోమన్నారు. కొంచెం మదర్ మిల్క్ కొంచెం స్టార్ట్ అయిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. బేబీకి సరిపడ పాలైతే పడతాయండి. ఇప్పుడు ఇందులో షుగర్ కానీ అలా సాల్ట్ కానీ యాడ్ చేసుకునే అవసరం లేదండి. ఇది తాగడానికి కూడా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈజ్గా కొంచెం హార్లిక్స్ టైప్లో ఉంటుందండి ఇది. సో చాలామంది డాక్టర్స్ సజెషన్ చేయరు, ఎందుకంటే ఇది తీసుకున్నప్పుడు మనకి చాలా వేడి అనేది ప్రొడ్యూస్ అవుతుందండి బాడీలో. అందుకుగాను మనము తప్పనిసరిగా వాటర్ అనేది 3-4 liters తీసుకోవాలండి. మనం తీసుకునే వాటర్కి దీనివల్ల వచ్చే వేడిని సెట్ అవుతుందండి. సో మీరు కనుక దీన్ని తీసుకునేటప్పుడు తప్పనిసరిగా వాటర్ అనేది తాగాలి. దీన్ని ఎలా వాడాలి అనేది ఈ బాటిల్ పైన ఉందండి. సో అలాగే ఇది 100% ఆయుర్వేదిక్ అండి. మీకు ఇది అమెజాన్లో కానీ లేదా పతంజలి స్టోర్లో దొరుకుతుంది. ఒకవేళ ఈ స్టెలక్ గ్రాన్యూల్స్ దొరకకపోతే మనకి పతంజలి స్టోర్లో శతావరి కాంబినేషన్లో ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి. నాకు శతావరి బిస్కెట్లు కానీ పౌడర్స్, జావ మిల్లెట్స్తో తయారైన జావ కూడా దొరుకుతుందండి పతంజలి స్టోర్లో అయితే. సో నేనైతే ఫస్ట్ ఇది వాడానండి, 100% రిజల్ట్ ఇచ్చిందండి. చాలామంది మదర్స్, చాలామంది అమ్మవాళ్ళు వాము, వెల్లిపాయలు వేడి చేసే పదార్థాలు మనకి పెడతారండి. వాటితో పాటు దీన్ని తప్పనిసరిగా తీసుకోండి. నేను వాము, వెల్లిపాయలు పచ్చివి తీసుకుంటూ ఇది వాడానండి. 100% రిజల్ట్ ఇచ్చిందండి. నా బేబీకి ఇప్పుడు 11th month, బట్ ఫీడ్లో ఎలాంటి ప్రాబ్లం లేదండి. కాకపోతే మనం చెబుతున్నాను కదా, ఇది వాడేటప్పుడు మాత్రం వేడి చేస్తుంది. సో దీనికి తగ్గట్టు వాటర్ అయితే తీసుకోవాలి. మనం జస్ట్ ఈ యొక్క బాటిల్ వాడితే సరిపోతుందండి. ఈ బాటిల్ అయిపోయిన తర్వాత దీన్ని స్టాప్ చేయవచ్చు. సో ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ శతావరి అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇంకా పాలకూర, సఫేద్ జీరా, ఎస్టి మదరు, ప్రతిదీ కూడా మనకి పాలకూర అయితే ఐరన్కి ఉపయోగపడుతుంది. సఫేద్ జీరా అనేది జీర్ణక్రియకు సహాయపడుతుందండి. ఎస్టి మదర్ వచ్చేసి మనకి ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇందులో ప్రతి ఐటెం కూడా మనకి సేఫ్టీనండి, ఎలాంటి కాంప్లికేషన్స్, ప్రాబ్లమ్స్ రావండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు తప్పకుండా షేర్ చేయండి, ఇది చాలా ఉపయోగపడుతుంది. సో నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.